బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మరోసారి భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై ఇరు అధినేతలు ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే జాబితా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మూడోసారి భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చిస్తున్నారు. టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి అనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లేనని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని, వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాసేపటి క్రితమే పవన్ సీట్ల సర్దుబాటు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో మనకు కొంచెం కష్టంగా ఉంటుందని, ప్రధానంగా సీట్ల సర్దుబాటులో కొంతమందికి బాధ అనిపిస్తుందని చెప్పారు. అయితే అన్ని సర్దుకునే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. దాదాపు 3 సార్లు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఏమేం చర్చించారు శివ? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే భేటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల పైగా కూడా వీరి మధ్య భేటీ సంబంధించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జనసేనకు సంబంధించి 25 నుంచి 28 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 2 నుంచి 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే జనసేన అతను పవన్ కళ్యాణ్ మాత్రం 35 స్థానాల వరకు ఇవ్వాలని చెప్పి కొద్దిగా గట్టిగా పట్టుబడుతున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి మధ్యాహ్నం ఇప్పుడు కూడా దానిపై కొంత ప్రెజర్ వర్క్ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతిమంగా జనసేనకు సంబంధించి 28 స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ప్రాథమికంగా అవగాహనకు రావడం జరిగింది. దానిలో భాగంగానే ఒకవేళ టీడీపీ అనుకున్నట్లు 35 స్థానాలు ఇచ్చినా, లేకపోతే 28 స్థానాలు ఇచ్చినా కానీ దానికి క్యాడర్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే బాలశౌరి చేరిక సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, మరి కొంతమందికి నష్టం కూడా జరగచ్చు. కానీ అంతిమంగా జనసేన, టీడీపీ ప్రభుత్వం రావడమే ధ్యేయంగా మనం అంతా కూడా కలిసి పనిచేయాలి. గతంలో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతో కూడా మనం కొన్ని తల ఉంచుకొని పనిచేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులకు అనుగుణంగానే మనం రానున్న రోజుల్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతిమంగా దాదాపుగా ఆయన రాయలసీమ మొత్తం మీద అంటే తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ 5 జిల్లాలకు సంబంధించి 6-7 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి 1-2, ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ దాదాపుగా ఈ 7 జిల్లాలకు సంబంధించి 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో 10-12 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 7 స్థానాలు, గుంటూరు అలాగే ప్రకాశం, కృష్ణా 3 జిల్లాలకు సంబంధించి కూడా 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి దాదాపుగా 28 వరకు స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది.